ఏపీలో సీఎం చంద్రబాబు 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. దీంతో 100 రోజుల కార్యక్రమానికి సంబంధించి ఏపీ సర్కార్ ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. నేటి నుంచి ఈ నెల 26 వరకు వారం రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 100 రోజుల పాలనలో సాధించిన విజయాలపై ప్రభుత్వం ప్రచారం చేయబోతోంది. ఇవాళ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిరాలపాడులో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. ఆ గ్రామంలో ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించబోతున్నారు. గ్రామాల్లో కొన్ని నివాసాలకు వెళ్లి ప్రజల నుంచి సీఎం చంద్రబాబు అభిప్రాయాలు తెలుసుకోబోతున్నారు. ఇది మంచి కార్యక్రమమని, ఇందులో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనాలని సర్కార్ ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీ, ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఈ రోజు నుంచి కూడా ఈ నెల 26 వరకు కూడా ప్రభుత్వం మొత్తం కూడా ప్రజల వద్దకు వెళ్లబోతుంది. గ్రామ స్థాయిలో, అదేవిధంగా పట్టణ స్థాయిలో కూడా గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇంటింటికి తిరిగి ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రచారం చేయబోతుంది. దీనిలో ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా పాల్గొంటారు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా భాగస్వాములు అవుతారు. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకి ఆయన సంతనూతలపాడు నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఆయన కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అదేవిధంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి వారిని అడిగి సమస్యలు కావచ్చు, అమలవుతున్న కార్యక్రమాలు కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా 100 రోజుల పాటు ఈ ప్రభుత్వం సాధించిన విజయాల్ని ప్రచారం చేయబోతున్నారు. ఈ ప్రభుత్వం ప్రధానంగా కొన్ని అంశాలను తెరపైకి తీసుకొస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశాం. అదేవిధంగా పెన్షన్ కూడా 1000 రూపాయలు పెంచాం. అదేవిధంగా ఇంటికి వెళ్లి సచివాలయ సిబ్బంది పెన్షన్లు అందజేస్తున్నారు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం పూర్తి చేసుకుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. రాజధానికి సంబంధించి కూడా 15,000 కోట్ల సహాయం ఇస్తామంటూ కేంద్రం హామీ ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా విజయవాడ వరదల్లో ప్రభుత్వం చేసిన సాయం కావచ్చు, అనేక అంశాలపై గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాలు మొత్తం కూడా సెట్ చేస్తున్నాం. అనేక అంశాలు ప్రభుత్వం ముందుకు వచ్చిన ప్రతి అంశాన్ని గత ప్రభుత్వం తీసివేసిన కార్యక్రమాలన్నీ కూడా పునరుద్ధరిస్తున్నాం అంటున్నారు. ముఖ్యంగా అన్నా క్యాంటీన్ల గురించి ప్రధానంగా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే 100 పైన అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. నిన్న కూడా 2వ దశ అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించారు. మొత్తం కూడా 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అయితే శ్రీకారం చుట్టబోతున్నాం. రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది. కేంద్రం కూడా ఇతోధిక సహకారాలు అందిస్తుంది. పోలవరం కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. పోలవరం డయాఫ్రామ్ విషయంలో కూడా కేంద్రం అది ఏదైతే నిర్మిస్తామని హామీ ఇచ్చింది, రివైజ్డ్ ఎస్టిమేషన్ కూడా ఇస్తామంటూ కేంద్రం పోలవరానికి హామీ ఇచ్చింది. ఈ విధంగా కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ కు సహకరిస్తుంది. ఈ 100 రోజుల్లోనే ఇన్ని సాధించామంటే రానున్న రోజుల్లో ఎన్ని సాధిస్తామో చూడండి అంటూ కూడా ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలకి మొన్న ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఎమ్మెల్యేలంతా కూడా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజలకి తమ ప్రభుత్వం చేసిన విజయాలను వివరించాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నారు. థాంక్యూ రవిచంద్.